ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. బట్ అందులోనూ నందు అండ్ హిస్ టీమ్ సక్సెస్ అయ్యారు. ప్లాట్ లైన్ వచ్చేసి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అండ్ నమ్మిన బిజినెస్ పార్ట్నర్ ఇద్దరు కలిసి మోసం చేయడంతో ఆఖరికి రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేకపోవడంతో చాలా దరిద్రమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పుడే తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది శ్రావ్య. ఆ తర్వాత సిద్ధార్థ్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేదే మూవీ కాన్సెప్ట్. యామిని భాస్కర్ ఈ మూవీకి అండ్ స్టోరీకి హీరో అనే చెప్పాలి. డైరెక్టర్ వరుణ్ తన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన స్టైల్ కి హ్యాట్స్ ఆఫ్. చాలా మెచ్యూర్ అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే నందు కూడా జెన్జీ లైఫ్ స్టైల్ అండ్ థాట్ ప్రాసెస్ ని బాగా రీప్రజెంట్ చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ఫిజికల్ అపిరియన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. అది స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక మూవీలో ఎడిట్ ఫార్మాట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మరీ ఇంత కొత్తదనం అవసరమా అనిపిస్తుంది. ఓవరాల్ గా డిఫరెంట్ ఫీల్ ని కలిగిస్తుంది. ఫైనల్లీ డైరెక్టర్ వరుణ్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరు తీయలేని ఫార్మాట్ లో మూవీ తీయాలనుకున్నాడు. సక్సెస్ అయ్యాడు కూడా. బట్ అది ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కాకపోతే చైల్డ్ అబ్యూస్ ని డీల్ చేసిన విధానంలో తన సెన్సిబిలిటీని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఒక న్యూ యాంగిల్ లో ట్రై చేద్దాం అనుకున్న ఆడియన్స్ కి డిఫరెంట్ గా ఎంగేజ్ చేసే మూవీ ఇది. రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ ని కాస్త పేషెన్స్ గా చూస్తే సెకండ్ హాఫ్ సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తారు. అలాగే మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.